కేరళలోని కుడియాట్టం అనేది ఓల్డెస్ట్ సాంస్క్రిట్ థియేటర్. భారతదేశంలోనే సర్వైవింగ్ సాంస్క్రిట్ థియేటర్స్‌లో ఇది ఓల్డెస్ట్ అండ్ ద ఓన్లీ వన్ అంట. యాక్చువల్‌గా ప్రాపర్ నాట్య శాస్త్ర గైడ్‌లైన్స్‌తో ఒక సాంస్క్రిట్ థియేటర్ ఇలా సర్వైవ్ అవ్వటం ఇదే మొదటిసారి, చివరిసారి అంటున్నారు. కుడియాట్టంకి అంత పాపులారిటీ ఉందన్నమాట. కుడియాట్టం అనేది ఆర్టిస్టులు ఫేస్‌కి పెయింటింగ్స్ అన్నీ యేసుకుంటారు. కుడియాట్టం వల్ల కథాకళి కూడా ఇన్‌స్పైర్ అయింది అంటారు. యాక్చువల్లీ కుడియాట్టంలో చెక్కియార్సు, నంబియార్స్ ఇద్దరుంటారనమాట. చెక్కియార్సు మేల్ క్యారెక్టర్ ఏస్తే, నంబియార్సు ఫీమేల్ క్యారెక్టర్ ఏస్తారు. దీనిలో విదూషక్ అని గూడా ఉంటారు. విదూషక్ అంటే కమెడియన్ పాత్ర అనమాట. అద్భుతమైన రామాయణ, మహాభారత కథలన్నీ కూడా కుడియాట్టం థియేటర్ ద్వారా అద్భుతంగా వాటిని చూపిస్తారనమాట. కనుల విందు చేసే విధంగా ఈ థియేటర్ ఉంటది. యాక్చువల్లీ ఇది టెంపుల్ థియేటర్ అనమాట. ఈ టెంపుల్ థియేటర్ అంటే నైట్ టెంపుల్ మొత్తం క్లోజ్ అయిపోయాక, రిచువల్స్ అన్నీ అయిపోయాక రాత్రి 9 నుంచి మొదలెడతారు. తెల్లారేంత వరకు కూడా ఈ కుడియాట్టం అనమాట. అయితే కుడియాట్టంని చేర డైనస్టీలోని కులశేఖర అనే రాజు దీన్ని పెంచి పోషించారు. కుడియాట్టం అనేది ఇప్పట్లో భారతదేశంలోనే ఒక డ్రామా ఆర్ట్ ఫామ్ అని చెప్పొచ్చు. డ్రామాస్ పూర్తి స్థాయిలో కనుమరుగవుతున్న ఈ రోజులో కుడియాట్టం థియేటర్, సాంస్క్రిట్ థియేటర్ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుందనమాట. సో, ఈ కుడియాట్టంలో ముఖ్యంగా ఎపిక్స్ కావచ్చు, ఉపనిషత్స్ కావచ్చు, బేసికల్‌గా మైథలాజికల్ స్టోరీసే ఎక్కువేస్తారనమాట. దీనిలో 3, 4 క్యారెక్టర్స్‌లో మొత్తం కథ కూడా నడిపిస్తా ఉంటారనమాట. ముఖ్యంగా కొన్ని ఘట్టాలు తీసుకుంటారు. రామాయణం కానీ, మహాభారతం కానీ కొన్ని ఘట్టాలు తీసుకొని వాటిని అత్యద్భుతంగా వర్ణిస్తారనమాట సాంస్క్రిట్‌లో. సాంస్క్రిట్ థియేటర్‌లో కంపల్సరీ కొన్ని గైడ్‌లైన్స్ ఫాలో అవ్వాలి. నాట్యశాస్త్ర గైడ్‌లైన్స్ ఖచ్చితంగా కొన్ని ఫాలో అవ్వాలి. పూర్తి స్థాయిలో స్ట్రిక్ట్ రూల్స్‌తో ఫాలో అయ్యేదే కుడియాట్టం అని చెప్పుకోవచ్చు. గుప్తా పీరియడ్‌లోని ఒక సాంస్క్రిట్ కవి భాస ఆయన రాసిన ప్లేస్ ఎక్కువగా చూపిస్తారు ఈ కుడియాట్టం డ్రామాలో. అంతేకాదు 2008లో కుడియాట్టం సాంస్క్రిట్ థియేటర్‌కి యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ స్టేటస్ కూడా వచ్చింది. అంటే తరతరాలుగా వారసత్వంగా వస్తున్న హెరిటేజ్‌ని ఇంటాంజిబుల్ హెరిటేజ్ అంటాం. దాన్ని టచ్ చేయలేం కానీ ఫీల్ అవ్వగలం అనమాట. దాన్నే ఇంటాంజిబుల్ హెరిటేజ్ అంటాం.